హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్. అయితే ఇక్కడ నేను లద్దాఖ్ వెళ్తున్నందుకు మా చిన్న పాప అక్కడికి అలౌ లేదు కాబట్టి ఈమె కూడా వస్తాను ఏడుస్తుంటే చిన్నమ్మాయి కోసం నేను హైదరాబాద్లో ఉన్న ట్యాంక్ బండ్ దగ్గర ఒకటి స్నో వరల్డ్ ఉంది. ఇక్కడ స్నో వరల్డ్ అనేది నేను టోటల్గా ఫ్యామిలీ అనేది వచ్చేసాము. ఇది కంప్లీట్ ఓన్లీ 1 అవరే ఉంటుంది. టైం ఉంటుంది అనమాట, 2 నుంచి 3 వరకు లేదా 3 నుంచి 4 వరకు ఇలా టైం ఉంటుంది. సో ఈచ్ టికెట్ కౌంట్ ఉంటుంది. టోటల్గా డ్రెస్సింగ్స్, షూస్, గ్లౌజెస్ వీళ్ళు ఇస్తారనమాట. ఇక్కడ మనకు ట్యాంక్ బండి దగ్గరనే ఉంటుంది. నేను కూడా చాలా ఇయర్స్ నుంచి వెళ్ళాలనుకున్నా కానీ ఎప్పుడు వెళ్ళలేదు స్నో వరల్డ్కి. ఇది ఫస్ట్ టైం అనమాట. చాలా దగ్గర ఉన్నా కూడా ఎప్పుడు వెళ్ళడానికి ఆ టైం కుదరక, ఇంట్రెస్ట్ లేక వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేకపోయాను. సో ఇది వల్ల ఈసారి వెళ్ళాల్సి వచ్చింది. ఈమైతే చిన్నమ్మ చాలా ఎగ్జైటింగ్ ఉంది. స్నో 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 అనేసి చూసారు కదండి, అందరికీ హాయ్ కూడా చెప్తుంది. సిరి అన్నమాట ఇక్కడ. సో తిన పేరు మీదనే మనం ఎంటర్ప్రైజెస్ కూడా స్టార్ట్ చేసాం. సో నాకు లక్కీ డాటర్ అన్నట్టు సిరి. సో వాళ్ళు ఇచ్చిన డ్రెస్సెస్ అయితే అందరము వేసేసుకున్నాము. సిరి చూసారా ఎంత అల్లరి పిల్లలాగా చేస్తుందో. సో నా గ్లౌజెస్ అయితే చాలా పెద్దగా అనిపించాయి. నాకు అసలు చాలా అన్ఈజీగా అనిపించింది. లైక్ కంఫర్ట్ అనేది లేదనమాట. కరెక్ట్ సైజ్ అనేది ఉంటే కంఫర్ట్గా ఉండేది. చాలా పెద్ద పెద్దగా ఉండడం వల్ల కంఫర్ట్ అనేది లేదు. సో వెయిటింగ్ అనమాట, ఎప్పుడెప్పటికి లోపలికి వదులుతారా అనేసి. 1 అవర్కి ఒక బ్యాచ్ ఉంటుందన్న కదా, ఆల్రెడీ ప్రీవియస్గా ఒక బ్యాచ్ ఉంది. సో అదంతా కంప్లీట్ ఫుల్ రష్ ఉన్నారండి. ఏమో అనుకున్నా కానీ అవరికి ఫుల్ అయిపోతుంది అసలు ఈ హాల్ అంతా కూడా. సో స్టెప్ బై స్టెప్ 2 స్టెప్స్ వదులుతారు. సో ఇక్కడ కూడా లోపలికి వచ్చాక మళ్ళీ కాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది.
వచ్చేస్తామన్నమాట కిందికి. సేమ్ మనం వండర్లా, వైల్డ్ వాటర్లా అలా ఎలా అయితే వాటర్ గేమ్స్ ఉంటాయో సేమ్ స్నోలో కూడా అలాంటిదే ఉందన్నమాట. సో మీరు కూడా అప్పుడప్పుడు ఇంట్లో ఉండకుండా సండేస్ వచ్చినప్పుడు ఇలా పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీ తోటి, ఫ్రెండ్స్ తోటి కొంచెం సండేస్, హాలిడేస్ ఎంజాయ్ చేసి యాక్చువల్లీ మేము ఉండే బిజీ షెడ్యూల్లో ఎప్పుడు చాలా సీరియస్గా ఉండాల్సి వస్తుంది. సో మా వర్క్ ప్రెజర్ అలా ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా మర్చిపోయి ఇలా కొంచెం ఎంజాయ్ చేసినప్పుడు ఏంటంటే రిలాక్స్ అనేది ఉంటుంది. లేదు అంటే ఈ ప్రెషర్కి, ఈ స్ట్రెస్కి బీపీలు, షుగర్లు వద్దన్నా వచ్చేస్తాయండి, హార్ట్ స్ట్రోక్స్. సో అందుకనే మేము ఎక్కువ మినిమం హాలిడేస్లో కానీ కొన్ని ఏదన్నా అకేషన్స్లో మ్యాక్సిమం 100కి 200% మేము అకేషన్సే పెట్టుకుంటాము. ఎంజాయ్కే టైం ఇస్తాము. ఎందుకంటే లైఫ్ అనేది ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తామో ఎంజాయ్కి కూడా అంతే ఇవ్వాలనేసి మేము అనుకుంటాము. ఎంత సంపాదించినా లాస్ట్కి ఏమీ రాదు కాబట్టి సో ఎంజాయ్కి 100% మేము అయితే ప్రియారిటీ ఇస్తామండి. ఇప్పుడే కాదు, ఏమీ లేని స్టార్టింగ్ సిచ్యుయేషన్లో కూడా మేము ఎక్కడికైనా టూర్స్కి వెళ్ళడం కానీ, సండేస్ మూవీస్కి వెళ్ళడం అనేది జస్ట్ 1000 రూపాయల సంపాదన ఉన్న టైం నుంచి కూడా అప్పుడు నుంచి ఆ స్థాయిలో ఎలా ఎంజాయ్ చేసామో ఇప్పుడున్న పొజిషన్లో ఇప్పుడు తగ్గట్టుగా ఇప్పుడు ఎంజాయ్ అలా ఏ ఇయర్కి ఆ ఇయర్ అప్డేట్ అవుతూ ఎంజాయ్స్లో కూడా సమ్ డిఫరెంట్ అన్నమాట. కొత్త ప్లేసెస్, కొంచెం లాంగ్ ప్లేసెస్, హెవీ బడ్జెట్ ఉన్న ప్లేసెస్ అలాంటివి కూడా వెళ్తున్నాం. స్టార్టింగ్లో మా బడ్జెట్కి తగ్గట్టు మేము వెళ్ళాము, ఇప్పుడు ఈ బడ్జెట్కి తగ్గట్టు ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట. సో అందరూ కూడా ఇలా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఎందుకంటే మన లైఫ్లో మిగిలేది ఎంజాయ్ మూమెంట్సే కదా. ఎన్ని కష్టాలు వచ్చినా ఒక్కొక్కసారి ఈ మూమెంట్స్ కూడా మనకు చాలా హ్యాపీ మెమొరీస్ని ఇస్తుంది. సో ఇక్కడ వచ్చేసి సడన్గా ఫాగ్ వచ్చేస్తుందండి. ఆల్రెడీ ప్రీవియస్గా ఏంటంటే ఆల్రెడీ ఉన్న ఫాగ్ స్నో మాత్రమే, ఇప్పుడు ఏంటంటే స్పెషల్గా ఫాల్ అవుతూ ఉంటుంది ఫాగ్ మొత్తము రెయినీ లాగా. సో దీని తర్వాత డాన్స్ అనేది పెట్టారు. సో ఇది వచ్చినప్పుడు మొత్తం అందరు అక్కడికి వచ్చేస్తారు. స్నేక్ లాగా చాలా సౌండ్ తోటి, ప్రెజర్ తోటి ఈ స్నో అనేది మొత్తం ఫాల్ అవుతుంది. సో అక్కడ వాటర్ స్టోరేజ్ వల్ల స్మెల్ అయితే లైట్గా ఉంటుంది ఫాగ్లో ఉన్న. ఇప్పుడు ఏమెక్స్ చలి స్టార్ట్ అండి, ఇంకా తట్టుకోలేకపోయి ఏడ్ చేస్తుంది. సో ఆడుకుంటూ మొత్తం మీద పోసేసుకోవడం. లేకపోతే అసలు ఉండలేమండి అక్కడ. కొద్దిగా ఒకవేళ గ్లౌజ్ తీసినా, క్యాప్ తీసినా చలికి మాత్రం అస్సలు తట్టుకోలేము, అంత కూల్నెస్ అనేది ఉంటుంది. మీరు కూడా మీ ఫ్యామిలీకి ఇలాంటి మంచి మంచి మెమొరీస్ ఇస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. డోంట్ ఫర్గెట్, మర్చిపోకుండా మీకు అందుబాటులో ఉన్న మీ బడ్జెట్లో ఉన్నవన్నీ కూడా చూస్ చేసుకొని కంపల్సరీగా సండేస్, ఫెస్టివల్స్కి తప్పకుండా వెళ్ళండి. అయినా ఇప్పుడు ఆల్మోస్ట్ చెప్పాలంటే రియల్గానే 80% పీపుల్ అలా ఎంజాయ్కి టైం ఇస్తున్నారండి. నేను ఎందుకంటే ఏ మాల్స్కి వెళ్ళినా, ఏది ఇలా
లైక్ పార్క్స్ కానీ ఇలాంటివి ఏ ఉన్నా కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఫుల్ పబ్లిక్. సో అలా ఎంజాయ్ చేసే వాళ్ళే లేరనుకోండి, ఎక్కడికి వెళ్ళినా ఖాళీగా ఉండాలి కదా. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు ప్రియారిటీ ఇస్తున్నారు ఫ్యామిలీకి అండ్ ఫ్రెండ్స్కి, ఎంజాయ్కి, ఎంటర్టైన్మెంట్కి బాగా టైం స్పెండ్ చేస్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడున్న స్ట్రెస్కి మెయిన్ ఇదే రిలాక్సింగ్. సో డాన్స్ అయితే స్టార్ట్ అయింది. మా హస్బెండ్ చూడండి సో ఇంతసేపు ఈ వీడియోని చాలా ఓపికగా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. సో మీరు కూడా తప్పకుండా ఇలాంటి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. నేను మేము మహాలక్ష్మి. సిరి అయితే చలికి ఫుల్ వణికి ఏడ్చింది.